హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు నేనేం చేస్తున్నానంటే ఒక 4 తొట్లు అయితే తీసుకొని వాటి మట్టి లూజ్ చేస్తున్నాను ఈ విధంగా. ఎందుకంటే ఏర్లు వాటికి లూజ్ చేసినాం అనుకోండి, కొంచెం ఏర్లు అనేది ఆక్సిజన్ తీసుకుంటాయి మంచిగా. ఇలా అయితే నేను అన్ని చెట్లకి ఇక చూడండి ఇంత సగం ఇంత అయితే ఇంత మట్టికి అయితే నేనైతే మట్టి తీసినాను ఈ తోటలో. ఇట్లా అనాలి ఫ్రెండ్స్, కొంచెం మంచిగా ఏర్లు దెబ్బ తినకుండా ఇట్లా అనేసి మంచిగా పక్క పొంటి అనేసి మనం ఎరువు అయితే ఇట్లా అయితే మనం పక్క పొంటి ఇట్లా చేయాలి. ఎందుకంటే ఏర్లు దెబ్బ తింటాయి. మంచిగా లూజ్ చేసినాం అనుకోండి, అవన్నీ రూట్స్ అన్నీ మంచిగా ఆక్సిజన్ తీసుకొని. చూడండి ఫ్రెండ్స్, ఇదే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మనం తయారు చేసుకుందే కదా. అయితే ఇక కొంచెం వర్షం వచ్చింది కదా, పచ్చిగా అయిపోయింది. ఇది చూడండి, ఈ విధంగా మనం మొక్కలకి ఇవ్వాలి. ఇట్లా మట్టి సగం తీసేసి మంచిగా దీనికి ఇచ్చినాం అనుకోండి, కొన్ని రోజులు అది మంచిగా అబ్జర్వ్ చేసుకొని బాగా ఎదుగుతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే ఇవ్వాలి మంచిగా. చూడండి, ఈ 4 తొట్లు అయితే తీసుకొని ఈ విధంగా చేస్తున్నాను. ఎందుకంటే చాలా ఉన్నాయి, కానీ రోజు కొన్ని తొట్లలో నేను ఈ విధంగా అయితే మట్టి చూడండి ఈ విధంగా అయితే మంచిగా మట్టి ఎరువుతో ఉన్నది ఇట్లా వేసామనుకోండి. మంచిగా వేసి వాటర్ వేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఎరువులు ఇవ్వాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.